వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి 1 కొరింథీయులకు 9వ అధ్యాయము 16వ వచనం. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. దేవునికి స్తోత్రము. అయ్యో, నాకు సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని ఎందుకు అన్నాడు? ఎందుకు శ్రమ వస్తుంది? ఆ శ్రమ రావడానికి కారణం ఏంటి అనే ఆలోచన మనం చేయాలి. సువార్త ప్రకటించమని ప్రభు చెప్తున్నాడు. సువార్త ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళి అని చెప్పాడు ఆ శిష్యులకి. ప్రభు వాళ్ళు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన మరణాన్ని ప్రచురించండి అని రాసిబడి ఉంటుంది. సువార్త ప్రకటించకపోతే శ్రమ అంట, అంటే కష్టం వస్తుందంట, నష్టం వస్తుందంట. ఎందుకు వస్తుందో ఒకసారి చూద్దాం. యోనా గ్రంథం 4వ అధ్యాయము 1-2 వచనాలు. యోనా దీని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకుని. యోనా అనే ఒక ఆయన సేవకుడు, దేవుని ప్రవక్త. ఆయన్ని ప్రభు ఏం చెప్పారంటే, నువ్వు వెళ్ళి నినివే పట్టణంలో సువార్త ప్రకటించు, ఆ జనులు మరణించేలాగున్నారో వారికి వెళ్ళి నువ్వు నా వాక్యాన్ని, నా మాటలు తెలియపరచు అని చెప్పి యోనాకు దేవుడు సెలవిచ్చాడండి. యోనాకు దేవుడు సెలవిస్తే యోనా ఆ నినివే పట్టణం వెళ్ళకుండా తర్షీషుకు పారిపోయాడు. దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళలేదు, వెళ్ళకుండా తర్షీషుకి వెళ్ళిపోయాడు. ఆయనే సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? నువ్వు వెళ్ళమన్న పట్టణానికి నేను వెళ్ళలేదు, కానీ తర్షీషుకు పారిపోయాను. ఎందుకు పారిపోయాడు? సరే, పారిపోయిన ఆయన సుఖంగా ఉన్నాడా? యోనా ఎక్కిన ఓడ ఏమైందండి? తుఫాన్ రేగి ఆ ఓడ పడిపోయి మునిగిపోయే పరిస్థితికి ఏర్పడింది. ఆ యోనా ఉన్న ఆ ఓడ జరుగుతున్న కీడుని బట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించారంట, మనలో ఎవడు పాపం చేశాడని. ఈ చీటీలు వేసారంట. చీటీ వేస్తే ఆ చీటీలో ఎవరి పేరు వచ్చిందండి? యోనా పేరు వచ్చిందంట. యోనా ఏం చేశాడండి? దేవుడు చెప్పాడు, వెళ్ళలేదు, ఆయనకి కీడొచ్చింది. ఇప్పుడు వాళ్ళ మరణిస్తమే కాదు, యోనా కూడా మరణిస్తాడు అక్కడ ఓడ పడిపోతే. అవునే కదా? యోనా జీవితం కూడా నశించిపోద్ది. అవునే కదా? ఆ కీడొచ్చిందన్న సంగతి తెలుసుకుని ఆలోచింతుండగా అతను ఏం చేసిందండి? ఒక చేప మింగేసింది. చేప మింగేసిన తర్వాత చనిపోతాడు మనిషి. ఓ మాటలో చెప్పాలంటే, చేప మింగేసిన మనిషి బ్రతుకున్నాడంటే అర్థం ఏంటంటే కీడుని అనిపిస్తున్నాడు లోన. అంటే భయంతో జీవిస్తున్నాడు. ఏమవుతుందా, నేను ఎక్కడికి వెళ్ళిపోయానా, నా పరిస్థితి ఏంటి అని భయపడుతున్నాడు. భయపడి ఏం చేస్తున్నాడు? అతను ప్రార్థన చేసుకుంటున్నాడు. బాగా ఆలోచించండి. అయితే ఇక్కడ నేను ఈ మాటలు ఎందుకు తెలియపరుస్తున్నాను అంటే, ప్రియమైన వాళ్ళరా, సువార్త ప్రకటించకపోతే అంత కఠినమైన ఆజ్ఞ ఎందుకో అని తెలియాలి మనకి. ఈ రోజున సువార్త ఇంతలాగా ప్రకటింపబడుతుంది కదా, సువార్త ప్రకటించే వారిని అందరినీ తిడుతున్నారు కదా. ఎందుకు వారు మాటలు పడి కూడా సువార్త ప్రకటిస్తున్నారు? ఎందుకు దేవుడు అంత కఠినమైన ఆజ్ఞ? సువార్త ప్రకటించకపోతే ఏమొచ్చిందండి? అతనికి శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, ప్రాణాపాయం కలిగింది. ప్రాణం పోయే స్థితికి వెళ్ళిపోయాడు. ఏ స్థితికి వెళ్ళిపోయాడండి? యోనా ప్రాణం పోయే స్థితికి వెళ్ళిపోయాడు. ఆయన కుటుంబాన్ని, అతనుకున్న సమస్తం విడిచిపెట్టే పరిస్థితికి వచ్చింది. అల్లో కొల్లలు అయిపోయింది తన జీవితం. ఓ తుఫాన్ చెలరేగింది తన జీవితంలో. ఎక్కిన వాడ, క్షేమకరంగా తీసుకెళ్ళవలసిన వాడ ఏమైంది? అతలాకుతలం చేసేస్తుంది తన జీవితంలో. అవమానం అందరి ముందు, నీ వల్లే ఈ వాడికి కీడొచ్చింది, నీ వల్లే మాకు కీడొచ్చింది, నీ వల్లే మాకు అపాయం వచ్చింది, నీ వల్లే మాకు శ్రమ వచ్చింది. అందరూ వెలివేసే పరిస్థితి. అతను ఒక్కడనే వాళ్ళని విసిరేశారంటే అతన్ని ఏం చేసినట్టండి? వెలివేశారు. ఎంత తీసిపోయినట్లు లెక్కండి. సముద్రంలోకి విసిరేశారు. అది చేపొత్తు పట్టుకుంటుందో లేదని వాళ్ళకి అనవసరం. వాళ్ళు అతన్ని ఏం చేశారండి? మరణానికి చెప్పేశారు. అంటే అంత కీడొచ్చింది అతనికి. ఇక్కడ ఏమని రాయబడిందండి? పౌలు గారు ఏం చెప్తున్నారండి? సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, మేలైనది చేయి నెరిగియు అలాగ చేయని వానికి పాపము కలుగును. పాపానికి వచ్చే జీతము మరణము. ఆ మరణం రాబోయింది ఎవరికి? యోనాకి. ఏంటి, సువార్త ప్రకటించకపోతే అంత పాపమా? మరణం అయిపోయి పాపమా? పాపానికి జీతము మరణము. ఆ మరణానికి అప్పచెప్పేశాడు దేవుడు. అంటే ఇంత శ్రమ ఏంటి? అంత పాపం ఏంటి? అంటే మరణానికి అప్పచెప్పేశాడంటే అర్థం ఏంటండి? పరలోక రాజ్యం లేనట్టే కదా. బాగా ఆలోచించాలి ప్రియమైన వాళ్ళు. అంత శ్రమ ఎందుకు ఉంది? అంత మరణానికి వెళ్ళిపోయేంత పాపం ఏముంది ఇందులో అని తెలుసుకోవాలి. ఇంత పాపం ఎందుకు ఉంది ఇందులో? ఏమైనా ఐడియా వచ్చింది? ఇంకా రాలేదా? అక్కడ యోనా మాట్లాడుతున్న మాట ఏమన్నా మాట్లాడాడు, చదివాం కదా. నాకు తెలుసు వారు మరణిస్తారనే సంగతే వెళ్ళి సువార్త ప్రకటించమంటున్నాం. వాళ్ళు తప్పుడోళ్ళు, వాళ్ళు పాపం చేశారు, మూర్ఖులు, అందరిని కొట్టారు,
తిట్టారు, నిన్ను తిట్టారు, నీ సంఘాన్ని తిట్టారు, నిన్ను తిట్టారు, నీ యొక్క సేవకుల్ని ప్రవక్తలు తిట్టారు. వారు మంచివారు కాదు, వారు పాపాత్ములు పొందవలసిన ఆ యొక్క శిక్ష పొందవలసిన అర్హులు. వారు నరకంలోనే తప్ప పరలోక రాజ్యంలో అర్హులు కాదు. వాళ్ళు పరలోక రాజ్యానికి వచ్చే అర్హులు కాదు. వారికి నన్ను సువార్త ప్రకటించమంటావేంటి? నేను ప్రకటించిన వాళ్ళకి. ఎందుకు ప్రకటించవో అని అంటే యోనా అన్నాడు వాళ్ళు మంచోళ్ళు కాదు అని అన్నాడు. అప్పుడు యోనా తీసుకొచ్చి ప్రకటించిన తర్వాత వాళ్ళు రక్షించబడ్డారంట, ఉపవాసం ఉండి రక్షించబడ్డారంట. రక్షించబడ్డ తర్వాత యోనా అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? నాకు తెలుసు నువ్వు జాలి గలవాడు అని, కనికరం గలవాడు అని, నువ్వు కటాక్షం గలవాడు అని, నువ్వు పట్టుకుంటావని, వాళ్ళు మారుతావని నాకు తెలుసు, అందుకని నేను వెళ్ళలేదు అన్నాడంటే యోనాలో ఏముంది? యోనాలో ఏముందండి? కుళ్ళి ఏముందండి? ఇతరులు బాగుపడితే చూడలేని స్వభావం యానాలో ఉంది. చప్పుడు కూడా దీన్ని మేంపరచండి. యానాలో ఏముందండి? కుళ్ళి. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు కూడా నీతో పాటు ఉంటారా? నేను అలా ఒప్పుకుంటాను, నేను ఏం తప్పు చేయకుండా రోజు చప్పలు కొట్టు, రోజు మోకరించి, రోజు ప్రార్థనతుంటే వాళ్ళు మేము సమానమేనా కదా? ఈ లెక్కలు ఉంటాయి మనకి. ఏ లెక్కలు ఉంటాయి మనకు? కుళ్ళు ఏంటండి అది? మన హృదయం అంతా ఏం నిండిపోయిందండి? కుళ్ళు అంటే మీరు ఏమనుకుంటారంటే పెంటలాంటి వాసన వచ్చింది అనుకుంటారు. అది కాదు. కుళ్ళు అంటే అర్థం ఏంటంటే ఏర్సలాంటిది. ఇతరులు బాగుపడిపోకూడదు, ఇతరులు బాగుండకూడదు, అందరూ బాగుండాలని కోరుకుంటానే. నేను బాగోపోయినా కానీ వాళ్ళు బాగుంటుంది. ఎంత మాట, అంత అబద్ధం తెలుసది. హృదయపూర్వకంగా అబద్ధాలు ఆడి వాళ్ళు ఇలా మాటలు చెప్తారు. ఈ మాట అందరూ బాగుండాలని కోరుకుంటారంట. అది ఎంత తప్పు తెలుసది. అది కావాలని మనం పాపాన్ని పెంచేసుకుంటాం. అందరూ బాగుండాలండి అని అది అసలు అబద్ధం. ఆ మాట బెరక పెట్టుకొని ఎవరు వాడొద్దు కూడా. ఎందుకంటే చేసేవాడు చెప్పడం, చేసేవాడు చెప్పడం, చెప్పేవాడు చేయడు. ఈ సూత్రాన్ని పాటించండి. చెప్పేవాడు చేయడు. మనము ఎలా ఉండాలి? చెప్పేవాళ్ళుగా కాదు కనుక చేసేవాళ్ళుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యోనాలో ఏం కనపడదండి? నాకు తెలుసు నువ్వు మార్చేస్తావు, నాకు తెలుసు నీ స్వభావం నాకు తెలుసు, మార్చేస్తావు. ఆ పాపాత్మలు నాతో కూర్చుంటే నాకు ఇష్టం లేదు. ఆడు ఎంత పాపం చేశాడు నీకేమి తెలుసు? ఎంతమందిని నరికాడో తెలుసా? ఎంతమందిని సొమ్ము దోచుకున్నాడో తెలుసా? ఎంతమందిని తిట్టాడో తెలుసా? ఎంతమందిని కొట్టాడో తెలుసా? ఆడికి అసలు జాలే లేని వాడిని నువ్వు ఎలా రక్షిస్తానంటున్నావు? నాకు తెలుసు. అందుకుని వాళ్ళకి ఈ విషయాలు చెప్పకుండా, ఈ మంచి విషయాలు చెప్పకుండా, ఈ యొక్క మేలు జరిగే విషయాలు చెప్పకుండా నువ్వు గొప్ప దేవుడు అని చెప్పలేదు. ఎందుకంటే నువ్వు గొప్పోడువు, నువ్వు మారుస్తావు, నువ్వు జాలిగల దేవుడు, ప్రతి ఒక్కరిని క్షమిస్తావు అని చెప్తే ఆడు క్షమాపణ అడిగేస్తాడు. క్షమాపణ అడిగేసాడు అనుకో, వాళ్ళందరూ క్షమాపణ అడిగేస్తే వారందరినీ నేను కూర్చున్న ప్లేస్లో కూర్చోబెడతావు. నాకు వాళ్ళకి ఒకటే పోలిక కుదరదు. నేను ముందు నుంచి నిన్ను నమ్ముకొని ఉన్నాను, ముందు నుంచి నిన్నే అనుసరిస్తున్నాను. నేను సినిమాలకు వెళ్ళలేదు, షికార్లకు వెళ్ళలేదు, పౌడర్ రాసుకోలేదు, సుఖ సంతోషం లేకుండా అత్తమాటు నేను ప్రార్థన చేసి నాకు వాళ్ళకి ఒకటే న్యాయమా? దీన్ని ఏమంటారు చెప్పండి? కుళ్ళు అంట. ఏముందని మనలో కుళ్ళు ఉందన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. లేదా కుళ్ళి ఇతరులు బాగుపడిపోతారేమని కొంతమంది మన పాస్టర్ గారిని పరిచయం చేయరు. మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే మారిపోతారు ఇలా అంటే పాస్టర్ గారిని కూడా పరిచయం చేయరు. మా పాస్టర్ గారు ఎదురాక మార్చేస్తాడు వెళ్ళని. అలాంటి స్వభావం కూడా చాలా డేంజర్. ఆ కుళ్ళి ఆ ఏర్స ఏమైపోతుందంట? పాపంగా మారిపోతుందంట. చెప్పలు కూడా మేంపరచండి. ఆ కుళ్ళి ఆ ఏర్స పాపంగా మారిపోయి మనల్ని మరణానికి అప్పచెప్పేద్దంట. డేంజరస్ ప్రీమియన్ వాళ్ళారు. అది చాలా డేంజరస్. అది సువార్త ప్రకటించకపోవడానికి శ్రమ అని. అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే ఇంత మేలు పొందుతున్న నేను, ఇంత క్షేమంగా ఉన్న నేను, ఇంత ఆశీర్వాదం పొందిన నేను, ఆ ఆశీర్వాదాన్ని నా ప్రజలకు చెప్పకపోతే, నా పక్కింటి వారికి చెప్పకపోతే, నా పక్కింటి వారిని దేవుని వైపు నడిపించకపోతే, ఆ ఆశీర్వాదంలోకి నా కుటుంబాన్ని నడిపించకపోతే, ఆ దీవుల్లోకి నా కుటుంబాన్ని నడిపించకపోతే, ఆ యొక్క ఆరోగ్యకరమైన సంఘాన్ని నేను పరిచయం చేయకపోతే, దేవుని యొక్క ఆ ఉన్నతమైన స్థితి ఈ బిడ్డలందరూ పొందుకోకపోతే, అయ్యో నేను పొందుకున్న మేలు, అయ్యో నేను పొందుకున్న సంతోషం, అయ్యో నేను పొందుకున్న ఆ ఆనందం ఇదందరిలోనూ ఉండాలంటే నేను ఖచ్చితంగా ఈ దేవాతి దేవుని కొరకు, క్రీస్తు కొరకు, నా కొరకు, మా కొరకు, అందరి కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు కొరకు నేను ఖచ్చితంగా సువార్తను ప్రకటించి మందిరానికి పరిచయం చేయాలి. దేవుడే వారిని మారుస్తాడు. ఎటువంటి పాపమైన, ఎటువంటి శాపమైన దేవుడు తొలగించగలడో, ఎటువంటి రోగమైన, ఎటువంటి కష్టమైన, ఎటువంటి అప్పైనా దేవుడు తీర్చగలడో, దేవుడు తీర్చే మార్గాలు నీకు ఇవ్వగలడు. బైబిల్లో అనేక మంది అనేక రకాలుగా స్వస్థతలు పొందారు. బైబిల్లో అనేక మంది అనేక రకమైన మేలులు పొందారు. నేను పొందుకున్న మేలుతోనే నీకు చెప్తాను, నువ్వు మేలు పొందుకుంటావు. ఖచ్చితంగా చూడు. కనీసం ఎంతో కొంత సమయం ఇయ్యి, ఎంతో కొంత నువ్వు కొన్ని రోజులన్నా మందిరానికి నడిపింపాడు. ఆ మందిరానికి రా, నేను వెళ్తున్న మందిరానికి రా,
చూడు, నీకు నచ్చకపోతే 1 నెల రా, 2 నెలలు రా, 3 నెలలు రా, అప్పుడు నీకు నచ్చకపోతే మానే. ముందు దేవుడు చేస్తాడో లేదో ఒకసారి చూడు. అక్కడికి వచ్చిన తర్వాత నీ మనసుకి కుదురుంటాదో, నీ మనసుకి నెమ్మది ఉంటుందో, నీ మనసుకు సంతోషం ఇస్తాడో, నీ మనసుకు ధైర్యం ఇస్తాడో ఒక్కసారి పరిశీలించు. నేను పొందుకున్నాను, నువ్వు పొందుకో అని ప్రేమతో వారిని ఆహ్వానించాలంట. చప్పుడు కూడా దేని మహిమపరచండి. వారు ఏర్సలేని వారు, వారు కుళ్ళు లేని వారు. 4వ అధ్యాయంలో చదవక్కర్లేదు, కానీ కిందకి వెళ్ళిన తర్వాత చిన్న టెస్ట్ ఇట్టాడంట ఆయనకి. ఏం టెస్ట్ ఇట్టాడు? ఒక చెట్టు వచ్చి ఆయన నీడచ్చిందంట. ఆ చెట్టుని ఏడిస్తే నీడకని చాలా చక్కగా పడుకున్నాడంట. కాసేపటికి ఆ చెట్టు నీడ తీసేసాడంట. ఆ చెట్టే పోయిందంట. ఇప్పుడు నీడిచ్చింది, ఇదేంటి ప్రభువా చక్కగా నీడిచ్చింది అనుకున్నాను, నీడిచ్చిన చెట్టుని తీసేసావని చెప్పి బాధపడుతున్నాడంట. ప్రభు చెప్తున్నాడు, ఓ చెట్టు ఇస్తే నా చెట్టు పడిపోతే బాధపడిపోతున్నావు, నీకు చిన్న నీడపోయిందని. మరి ప్రజల్ని సృష్టించింది ఎవరా? నేను. నువ్వు ఆ చెట్టుకి నీళ్ళేసావా? వేయలేదు ప్రభువా. మరి వీళ్ళందరినీ ఎవరిని సృష్టించాను? నేను. మరి నా ప్రజలు పాడిపోతే నేను బాధపడినా అన్నాడంట. చెప్పలు కూడా దేని మహిమపరచండి. నా ప్రజలు పాడైపోతే నేను బాధపడినా యోనా? నా ప్రజలు నశించిపోయి నరకంలో పడిపోయి అగ్నిలో కాలిపోతుంటే నేను సహించగలనా యోనా? నువ్వు చెట్టుకి నీళ్ళే లేదు, ఆ చెట్టుకి కనీసం నువ్వు ఏ శుభ్రం చేయలేదు, ఆ చెట్టు నీడపోతేనే బాధపడుతున్నావు. అయ్యో మంచి చెట్టు నాకు మంచి నీడనిచ్చింది అని దానికోసం బాధపడిపోతున్నావు. అది నువ్వు చెయ్యలేదు, చెందలేదు. మరి నేను నిర్మించుకున్న నా ప్రజలే నరకంలో పడిపోతుంటే నేను సహించగలనా? నా బిడ్డలు నరకంలో పడిపోతే నేను ఉండగలనా అని యోనాకు చెప్పాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవుని బిడ్డలు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ప్రియమైన వాళ్ళారు, అందరూ బాగుండాలని కోరుకునేది దేవుడు, మనం కాదు. అందరూ బాగుండాలని కోరుకోవద్దు ఎవరో కూడా. దయచేసి ఈ రోజు నుంచి ఓ 10 మంది బాగుండాలని కోరుకోండి, అంతకుమించి మీరు వెళ్ళలేరు. ఆ 10 మంది కూడా మీ అక్క చెల్లెళ్ళు, మీ అన్నాదమ్ములు, మీకు బాగా ఎత్తిరెట్టి వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నా మొత్తం వాళ్ళందరినీ అందులో కూర్చుకుని ఓ 15 మందిని తయారు చేసుకోండి. మన జీవితం సరిపోద్ది. ఆ 15 మందిని అన్న మనం మార్చుకోగలిగితే, ఆ 15 మంది కోసం అన్న మనం బాగుగా కోరుకుంటే, ఆ 15 మంది అన్నా దేవుని వైపు చేరగలిగితే, ఆ 15 మందిని కూడా మనం దేవుని వైపు నడిపించగలిగితే మనం ధన్యులం. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఎందుకంటే అందరినీ మనం మార్చలేం. ఆ మాట వాడొద్దు. ఇప్పుడు బంధువులను వదులుకోలేం కదా, రక్త సంబంధులను వదులుకోలేం. అక్క చెల్లెల్ని అన్నదమ్ములను వదులుకుంటామా? వదులుకోలేం. అవునా? కన్నబెట్టలు వదులుకుంటామా? మనం వదులుకోలేం. వాళ్ళతో పాటు లెక్కేసుకుంటే ఎంతమంది ఉంటారు మనకే? ఖచ్చితంగా మన బంధువులందరూ కలిపితేనే 15 మంది ఉంటారు. మొత్తం మీద మీ టార్గెట్ మట్టుకం ఒక 10 నుంచి 20 పెట్టుకొని పోని సరిపోద్ది. మన జీవితానికి మనకి శ్రమే రాదు. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. కష్టమే రాదు, దేవునికి స్తోత్రం చెప్పండి. నష్టమే రాదు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పనిలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సమృద్ధినిచ్చి, సమాధానం ఇచ్చి, క్షేమం ఇచ్చి ఆయనున్న రాజ్యంలో చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన నిర్మించిన ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేయగలుగుతాడు. ఎందుకంటే ఆ వారసులను సంపాదించే బాధ్యత మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఆ వారసులుగా ఎంచబడిన వారు అనేక మంది భూమి మీద పడిపోతున్నారు, లేవలేకపోతున్నారు. ఆయన వారసులుగా ఎంచుకున్నాడు. ఆయన కని పెంచుదామని ఉద్దేశించి కలిగినప్పుడు కూడా వారు ఆయన పెంపకంలో లేక, ఆయన పెంపకం నచ్చక, ఆయన గర్తింపులు నచ్చక, ఆయన ఆజ్ఞలు నచ్చక ఆయన విడిచి తిరుగుతున్నారు. వారిని అందరినీ కూడా మనం పోజేయగలిగితే, వారందరినీ కూడా దేవుని వైపు నడిపించగలిగితే, దేవుడు గొప్పవాడు, దేవుడి దగ్గర అనేకమైన నివాసాలు ఉన్నాయి, వారు తెలుసుకునేలాగా బోధించగలిగితే మనము ధన్యులమంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనమే. మందసము కిర్యాతార్షీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింప దుఃఖింపచుండగా సమూయేలు ఇశ్రాయేలందరితో సో మీరు ప్రతి ఒక్కరు ఆలకించండి. దేవాతి దేవుణ్ణి అనుసరింప వెతుకుతున్నారంట, వాళ్ళు దుఃఖిస్తున్నారంట. అంటే దేవుడు దొరకట్లేదంట వాళ్ళకి. బాగా ఆలోచించండి ప్రియమైన వారికి వెతుకుతున్నారంట, కానీ దేవుడు దొరకట్లేదంట. అక్కడ రాయబడిన మాట. దేవుడు ఎందుకు దొరకట్లేదు అక్కడ అంటే, వాళ్ళు చేసే పని ఏంటంటే ఏది కనపడుతుంటే దానికి మొక్కుతూ మొదలుపెట్టారు. వాళ్ళు ఏదో దాంట్లో దేవుడు ఉన్నాడు కదా అని ఎతుకుతున్నారంట. ఎక్కడో దిక్కున దొరుకుతాడు కదా దేవుడు అనుకుంటున్నాడంట. బాగా ఆలోచించండి, అది చాలా పెద్ద మాట ప్రియమైన వాళ్ళు. అక్కడ ఏం రాయబడి ఉందంటే, వారికి దేవుడిని ఎదుగుదామని చూస్తున్నారంట. దేవుడు అంటే శక్తి గలవాడు, దేవుడు అంటే ప్రభావం గలవాడు, దేవుడు అంటే ఎవరండి? అన్నీ చేయగలవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ దేవుడు నిలబెట్టే దేవుడు వెతుకుతున్నారంట. ఎందులో వెతుకుతున్నారు వీళ్ళు? ఎక్కడ ఎతుకుతున్నారు వీళ్ళు అని అంటే, ఏది కనపడితే అందులో ఎతుకుతున్నారు. ఇందులో దేవుడు ఉండడా? ఇందుగలడు అందులేడు, అందులేడు ఏదో ఉంటుంది. ఇందుగలడు అందుగలడని సందేహము వలదు, ఎందెంది వెతికినా అందందే గలడు. ఎందెంది ఎతికినా అందందే కలడు అనుకున్నాను అంటే, ఎందెందులో ఉన్నాయని వెతుకుతున్నారంట వాళ్ళు. నాకు రాత్రి చదివినప్పుడు చాలా ఆనందం అనిపించింది. దేవునికి స్తోత్రం. దుఃఖిస్తున్నారంట. అనుసరింప
దుఃఖిస్తున్నారు, అనుసరింపుదాం అనుకుంటున్నారు దేవుణ్ణి, కానీ దొరకట్లేదని అర్థం ఏంటి చెప్పండి? ఈ చెట్టులో దైవం ఉంది, ఈ పుట్టలో దైవం ఉంది, అక్కడ మహాత్మ కార్యాలు జరుగుతున్నాయి, మోకాల మీద వెళ్తే అక్కడ ఎలా జరుగుతుంది. వీళ్ళెవరో అని అంటే ప్రియమైన వాళ్ళరా, అన్యులుగా ఉండి దేవుణ్ణి ఎరక్క అక్కడున్నాడు ఎక్కడున్నాడు అని తిరుగుతున్న ఆ ప్రజలకైతే మనము ఎక్కడున్నాడో చూపించాలి. చెప్పలు కూడా దీన్ని మేంపరచండి. రా 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 అనకూడదు. వాళ్ళు కష్టం అనిపిస్తే, వారికి నష్టం అనిపిస్తే, వారికి బాధ అనిపిస్తే, మాకు తృప్తి లేదనిపిస్తే, మాకు కొదువు ఉంది, మాకు సేవకుడు సరైనోడు లేడు అన్న బాధతో మీకు ఎవరన్నా కనపడితే దారి చూపించండి. మనం మేలు చేయడానికి ఉన్నాం తప్ప వారి దగ్గర మేలు పొందడానికి లేవు. మనం దేవునికి స్తోత్రం చెప్పండి. కేవలం మనం మేలు చేయడానికే ఉన్నాం. మేలు చేయనప్పుడు, నీకు చేతనైనప్పుడు ఆ మేలు చేయాలంట. ఏం రాస్తుంది అక్కడ? మేలు చేయవలసిన చేతనైనప్పుడు, నువ్వు మేలు చేయని ఎరిగినప్పుడు మేలు చేయ. సోమ్యులు చూశాడు వాళ్ళని, మీరు ఎదుగుతున్నారు కదా దేవుణ్ణి, మీరు కనపడతలేదు కదా అని. కనపడతలేదు నిజంగానే. ఎందుకు కనపడతలేదు అని అంటే, వాళ్ళు చేసే పని కనపడతలేదు అంటే వాళ్ళ కార్యాలు జరగట్లేదు. మీకు అర్థమవుతుందా? కనపడతలేదంటే అర్థం ఏంటండి? కార్యాలు జరగట్లేదు. వారు మేలు చూడలేకపోతున్నారు, సంతోషం చూడలేకపోతున్నారు. మేము ఎన్నో మొక్కులు మొక్కుతున్నాం, ఎన్నో చేస్తున్నాం, మోకాల మీద వెళ్తున్నాము, గుళ్ళు గీయించుకుంటున్నాం, చాలా చేస్తున్నాం. మేము మోకాల మీద ప్రయాణం చేస్తున్నాం, నడక మీద ప్రయాణం చేస్తున్నాం, ఎన్నో మొక్కుబళ్ళు చెల్లించుకున్నాం. అయినా కానీ మా ఇంట్లో సమాధానం లేదు, సంతోషం లేదు, మాకున్న కోరికలు తీరట్లేదు, లేకపోతే మా హృదయానికి నెమ్మది కలగట్లేదు అని బాధపడుతున్నారంట. అయితే నాకు మీకు మేలు చేయాలనిపిస్తుంది అని అన్నాడంట. ఎవరో? సోమ్యుయేలు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరో? సోమ్యుయేలు అన్నాడంట, మీకు నేను మేలు చేయాలనిపిస్తున్నానంట. మేలైనది నాకు తెలుసు, మేలైనది నేను ఎరిగి ఉన్నాను కనుక అది మీకు చెప్పకపోతే నాకు పాపం అంటుకుంటుందని భయపడ్డాడంట. చప్పలు కూడా దేని భయపరచండి. ఈరోజు సువార్త ప్రకటించకపోతే ఎందుకు శ్రమ అన్నాడు ఆయన, పౌలు గారు? మేలైనది పౌలు గారు ఎలాగైతే ఆనందించారో, ఎలాగైతే సంతోషించారో, ఎలాగైతే క్షేమంగా ఉన్నాడో, ఎలాగైతే నరకాన్న పన్నాన్ని విశ్వాసంతో ఉన్నాడో, ఆ విశ్వాసాన్ని ఇతరులు నింపకపోతే ఆయనకి శ్రమ. పౌలు గారు మార్దం అనుకున్న వాళ్ళందరూ కూడా ఎవరో తెలుసండి? అన్యులే. ఆయన ఎందుకు ఎక్కాడు తెలుసండి? ఎందుకు పాపులేట్ అయ్యాడో తెలుసండి? యేసుప్రభువు తర్వాత ఎక్కువ చెప్పింది పౌలు గారి కోసం చెప్తారు. పౌలు గారు అన్యుల కొరకు పోరాడిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్యులకు కన్నులు తెరిపించిన వాడు, మేలైనది ఎరిగిన వాడు, మేలైనది ఎరిగి పాపంలో పడిపోకుండా అన్యులకు బోధ చేయడం మొదలుపెట్టాడు, అన్యులకు సువార్త చేయడం మొదలుపెట్టాడు, అన్యుల్ని సువార్తలోకి నడిపించడం మొదలుపెట్టాడు, మేలైనది వారికి దారి చూపించడం మొదలుపెట్టాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఎందుకంటే ప్రియమైన వారు, మేలైనది ఎరిగి ఆ సోమ్యుయేలు ఏం చేశాడంటే, నాకు మేలైనది మీకు చేయాలనిపిస్తుంది, మీరు చేస్తారా అన్నారంట. చేస్తామన్నానంట. మీరు ఎతకవలసింది అక్కడ రాసింది అది. అందులోనే ఎదుగుతున్నారు దేవుణ్ణి, అందులోనే ఎదుగుతున్నారు సుఖాన్ని, అందులోనే ఎదుగుతున్నారు క్షేమాన్ని, అందులోనే ఎదుగుతున్నారు ఆనందాన్ని. అందులో ఆనందం దొరకట్లేదు వాళ్ళకి. దొరకకపోతే అప్పుడు సోమ్యుయేలు చెప్పాడు, మేలైనది మీకు చూపిస్తాను. ఆ మేలైనది ఏంటో తెలుసా? నాకు పాపం రాకుండా ఉండడానికి ఆ మేలైనది ఏంటో తెలుసా? మీరు పలానా చోటకు రండి, ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, నేను మీకోసం ప్రార్థన చేస్తానంటే దేవుడు వారిని నడిపించాడంట. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. దేవుడు వారిని నడిపించాడంట, మేలైనది చూపించాడంట, ఎలా ప్రార్థించాలో నేర్పించాడంట. వీటిని అన్నిటిని తీసివేయండి అన్నాడంట. మీరు అక్కడ చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఆ ఫిలిష్తీయుల చేతికి ఎందుకు అప్పచెప్తున్నాడు మిమ్మల్ని? ఎందుకు మీరు ఓడిపోతున్నారు అంటే, మీరు ఈ లోకంలో ఉన్న ప్రతిదీ దైవం అనుకుని పూజిస్తున్నా, మీరు ప్రతిదీ కూడా దైవం అనుకుని, ప్రతిదీ కూడా దేవుడు అనుకుని, ప్రతిదీ కూడా మాకు క్షేమం అనుకుని పూజిస్తున్నా, మీరు అసలైన శిస్సులైన దేవుణ్ణి పొందుకోలేకపోతున్నారు. అసలైన దేవుడు, మిమ్మల్ని విడుదలిచ్చే దేవుడు, మీకు ఆనందాన్ని ఇచ్చే దేవుడి దగ్గరికి మీరు రండి. ఆయనే దేవత దేవుడు, ఆయన యెహోవా తండ్రి. ఆయన మోకరించి ప్రార్థన చేయండి. మీ కొరకు సేవకుడిగా నేను ప్రార్థన చేస్తాను, మీరు విడిపింపడతారు, విడిపింపడిన మీరు సంతోషంగా జీవింతారని చెప్పాడంట. దేవునికి స్తోత్రం. ఈ మార్గాన్ని మీరు ఫాలో అవ్వండి, ఈ మార్గంలో మీరు ప్రవేశించండి. ప్రతిదినం ప్రార్థన చేసుకోండి, ప్రతిదినం బలులర్పించండి, ప్రతిదినం దేవుని కొరకు మీరు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోండి, దేవుని మహింపరచండి. దేవుని యొక్క ఆ యొక్క యెహోవా తండ్రి యొక్క ఆజ్ఞల నుంచి బయటికి రాకుండా దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క సన్నిధిలో నివసించండి. దేవుడు నిత్యము మీకు తోడే ఉండి, ఆయనే కేడుమై ఉండి, ఆయనే డాలై ఉండి, ఆయనే రక్షణ దూతలు ఇచ్చి మిమ్మల్ని నడిపిస్తాడు. ఈ భూమి మీద నువ్వు బ్రతికినంత కాలము ఏ కష్టము ఆయన నష్టం రానకుండా ఆయన కాపాడగలడో ఆయన సత్యమైన దేవుడు. ఇదే మేలు మీకు చూపిస్తున్నాను. ఈ మేలు అనేది మీరు విడవద్దు. మీరు కావాలంటే మేలు తిని వారికి తెలియపరచండి. మేలు అనేది నిజమైన దేవుని తెలుసుకోవడం. చెప్పలు కూడా దీన్ని మహిమపరచండి. కానీ మనం చేయవలసిన సువార్త, మనం చెప్పవలసింది ఎవరికంటే, దైవమని ఎరిగి దైవమని అనుకుని అక్కడక్కడ వెతుకుతున్న వారు అన్యులు, వారికి కళ్ళు తెరిపిందాం,
వారికి సత్యాన్ని బోధిద్దాం, వారికి సత్యం గల సంఘాన్ని చూపిందాం, సత్యం గల పాస్టర్ని చూపిందాం, దేవుని వైపు నడిపించే సేవకుడిని చూపిందాం, దేవుని వైపు వారిని నడిపిందాం. ఈ రోజు మొదలుకొని 10 నుంచి 20 మంది వరకు 10 నుంచి 20 మంది వరకు నేను మేలైన జీవితాన్ని అనేక మందికి కూడా ఆ మార్గాన్ని చూపించానన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకంటే మేలైన చూపిందాం. మనం సువార్త ప్రకటించాలా వద్దా చెప్పండి సత్యానంద గారు. ప్రకటించకపోతే ఎందుకు ప్రకటించలేదు మన లెక్క? కుళ్ళున్నట్లు లెక్క. మనలో పచ్చిగా చెప్పుకోవాలంటే ఏం చేయాలి? మన కుళ్ళుంటేనే దేవుని పరిచయం చేయము ఇతరులకే. మనలో కుళ్ళుంచొద్దు, మనం దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయొద్దు, సాతాను చోటు ఇవ్వద్దు. ప్రతి ఒక్కరు రక్షించబడాలి. వాళ్ళ పాపులైనా సరే. తెలియక మా బింకాలు చిన్నప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు మంచివారిని తీసుకురా ప్రభు అని ప్రార్థన చేస్తాం. మంచివారు ఉండరమ్మా, మంచివాళ్ళ కోసం ప్రభు రాలేదు, రోగుల కోసము పాపుల కోసం వచ్చాడు. మన పాపుల్ని తీసుకురావాలి, వాళ్ళని పరిశుద్ధులుగా మార్చే దేవుడు మన దగ్గర ఉన్నాడు అని చెప్పింది. యేసుప్రభు ఎక్కడ జీవించాడు? పాపుల మార్గంలోనే, పాపులు నివసించే పళ్ళ మీద కూర్చొని ఆనందం అంటున్నాడంట. మనం కూడా ఆ పాపుల దగ్గర కూర్చుని ఏం చేయాలి? మనం పాపాన్ని చిడిపించే వారిగా ఉండాలి. మేలైన మార్గాన్ని మనం చూపించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళతో ఎక్కువ ఉంటాను. ఎందుకంటే ప్రియమైన బలహీనలు మనం బలపరచాలి. మనం దేవునికి స్తోత్రం చెప్పండి. అంచేత ప్రియమైన వల్ల మనము బలహీనంగా ఉన్న వాళ్ళని బలపరచాలి. మేలైంది మనకు తెలిసిపోయింది, తెలిసిన రహస్యాన్ని అందరికీ తెలియపరచాలి. అంచేత ఈరోజు మొదలుకొని మనము 10 నుంచి 20 మంది వరకు నేను మేలేందు దారి చూపించే వరకు నేను ప్రార్థన చేస్తాను ప్రభు అని ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించిన గాక.